స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తోత్రం. మేము మంటివారము నాయన, కొంతకాలమే భూమి మీద ఉంటాం. మరి కొంతకాలానికి ఎవ్వరు వెతికినా మేము ఎవ్వరికీ కనపడం. నీవైతే సర్వశక్తి కలిగిన దేవుడవు, నీవైతే నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీలో ఏ మార్పు లేదు. మేము బాల్యములో ఒకలాగా ఉంటాం, యవ్వన ప్రాయములో ఒకలాగా ఉంటాం, వివాహం తర్వాత మధ్య వయసులో ఒకలాగా ఉంటాం, వృద్ధాప్యంలో ఇన్ని మార్పులు మా బ్రతుకులో. నీవు నిన్న, నేడు, రేపు నిరంతరము మార్పు లేని దేవుడవై, సర్వశక్తిమంతుడవైన దేవుడవై, ఏకరీతిగా యుగాయుగములు జీవించుతూ సర్వలోకమును ఏలుచున్న మహా గొప్ప తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. 2025వ సంవత్సరంలో ఏ యోగ్యత లేని మమ్ములను ఆకాశమంతా నీ ప్రేమను మా ఇళ్ళ కనపరిచి, అడుగడుగున ఏ అపాయము మా గుడారములకు సమీపించకుండా మహోన్నతుడిపై నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి, ఏ తెగులు మా గుడారమునకు రానియకుండా నీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి 2025 అంతా 9 మాసాలు మమ్మలను, మా కుటుంబ సభ్యులందరినీ సజీవులుగా కాచి కాపాడినందుకు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాటలు, వాద్యములు నీ దృష్టికి ప్రియముగా ఉండునుగాక. మేము మంటివారము, తక్కువగా దీనులై తగ్గించుకొని మేము బ్రతకాలి. యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము, నీ పరిశుద్ధ నామమే నిత్యము ఘనత, మహిమ, ప్రభావములు నీ కలగాలి. అందుకని మమ్ములను, మా ప్రాణాత్మ దేహములను మీ పాదాలకు సమర్పించుకుంటూ ఆద్యంతముల పరిశుద్ధాత్మదేవ మీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ మౌనంగా కూర్చోవద్దు. ఎవరు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. థాంక్యూ లార్డ్. ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నేనున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందింప భాగ్యముండిన చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. లేకున్నా నా స్థితిగతులే మారిన, నేనున్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందింప భాగ్యముండిన చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. 5వ కీర్తన మొదటి 7 వచనాలు చదివి దానిలో భావము జాగ్రత్తగా గమనించి మనము కూడా అటువంటి మనస్సు కలిగిన వారమైనని ప్రశ్నించుకుంటూ చేతులెత్తి ఇంతకాలము మనము సజీవులుగా ఉండుటకు కారణభూతుడైన దేవుణ్ణి, ఇంతకాలం మనం సజీవులుగా ఉండుటకు మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని లెక్కించలేని అద్భుత కార్యములు చేశాడో ఆకాశం వైపునకు చేతులెత్తి స్తుతిద్దాం హృదయపూర్వకంగా. 5వ కీర్తన నేను చదువుతాను, నా తర్వాత అందరూ చదవలసిందిగా, సంఘమంతా చదవలసిందిగా అందరికీ మనం చేస్తున్నాను. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున
నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. చాలు. ఇక్కడ దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితము ఎలా ఉందో పరిశుద్ధ దేవుని ఎదుట ఆయన ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు. మందిరమునకు వస్తున్న మనమేమై ఉన్నాము, జీవము కలిగిన దేవుడు ఏమై ఉన్నాడు ఎరిగితే మన పాప జీవితమును చక్కపరుచుకోగలము. నువ్వంతట నీవు పరిశుద్ధురాలిని, నే అంతట నేను పరిశుద్ధుడినే అని మగవాళ్ళు ఆడవాళ్ళు అనుకున్నంతకాలము వారి బ్రతుకులు దేవునికి ఇష్టముగా ఉండవు. సుంకరి పరిసయ్యుడు ఇద్దరు వచ్చారు మందిరము దగ్గరికి. ఇద్దరు దేవుని సన్నిధికే వచ్చారు. ఒకటి చాలా డంబము. 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. వాడు చాలా గర్విష్టి, పరిసయ్యుడు అనుకుంటున్నాడు. తెల్లని వస్త్రమును నిలువెల్ల ధరించాననుకున్నాడు. తలకు తల బాగా ఉందనుకుంటున్నాడు. వాడు నేరుగా వచ్చి ప్రక్కనున్న వాడి సంగతి ఏంటి, అయ్యా ఈరోజు వరకు కూడా నన్ను బ్రతికించావు, నీకు స్తోత్రం అని చెప్పుకోవద్దా? లేకపోతే మౌనంగా నువ్వు నాకు ఇస్తున్న దానిలో దశం భాగం ఇస్తున్నాను ప్రభువా, నన్ను దీవించాయా అనొద్దా? ఇటువంటి పాపిని నేను కాదు అని మొదలుపెట్టాడు. నేను ఇంత ఇస్తాను, నీ కొరకు ఇలా బ్రతుకుతాను. వాళ్ళు ఏం లేదు, రోడ్డు మీద సెంటర్లో నిలబడి అందరు అటు తిరుగుతుంటే ఈ తెల్ల డ్రెస్సు గౌను ఇదంతా చూసి అందరూ నమస్కారం చేయాలి. వందనాలయ్యా వందనాలు, అది వారికి ఇష్టం. అతడు ప్రార్థన దేవుడు అంగీకరించాల. మరొకడు ఉన్నాడు సుంకరి, పాపి, మందిరములోకి రావడానికే భయపడుతూ వచ్చాడు. అటువంటి మనస్సు కలిగిన వారముగా ఉండాలి. నేను గొప్ప అనుకోవద్దు. దేనిలో గొప్ప? ఇప్పుడు చచ్చిపోతే రేపు లేదు, ఎల్లుండి సాయంత్రం లోపే బర్యాలకు తీసుకెళ్తాం. ఓ ఎంత ప్రేమించిన తండ్రి అయినా, ఎంత ప్రేమించిన తల్లి అయినా, ఓ మా తల్లి లేకుండా ఉండలేమండి, మా తండ్రి లేకుండా బతకలేనండి, చూడకుండా బతకలేనండి, ఏం కుదరదు. వాడిలోంచి కంపు బయలుదేరుతుంది. వచ్చారా చుట్టాలందరూ? ఇంకా ప్రయాణములు స్టేషన్ దగ్గర ఇప్పుడు అయ్యే పని కాదు. స్వెల్లింగ్ వచ్చింది బాడీ, పెట్టేయండి స్నానం చేసి బాక్సులో. మనమది మనకెందుకు గర్వం? ఎందుకు హెచ్చించుకోవాలి? నీ శక్తి ఏముంది? నీ నైపుణ్యం ఏముంది? నీ కష్టార్జితం ఏముంది? ఆయన నిన్ను నీ తల్లి గర్భంలో రూపు చెందినప్పుడే నీ బ్రతుకు నా బ్రతుకు ఆయన రాశాడు. అదే జరుగుతుంది. ఇక్కడ తెగ ప్రయాసపడబాక, ఏమీ సంపాదించలేదు.
ఆకాశం వైపునకు కన్నులెత్తుదామంటే భయపడ్డాడు సుంకరి. దేవుని యొక్క వాక్యం గుర్తొచ్చింది. ఆకాశము నా సింహాసనం, అమ్మో పైకి ఎలా చూడను? భూమి ఆయన పాదపీఠము, కింద తలకాయ ఉంచుకోలేకపోతున్నాడు, పైకి ఎత్తలేకపోతున్నాడు. గుండెలు బాదుకుంటా ఏ మాటలు ఇక రాక, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు? నా రాజా, నా దేవా, నా దుఃఖము, నా గుండెల్లో వేదన ఆలకించుము. నీకే ప్రార్థన చేస్తున్నాను, నాకు నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుగాక. ఈ నూతనమైన 5వ తారీఖు మొదటి ఆదివారము ప్రభు బల్లారాధన జరుగుతున్న ఈరోజు ఉదయం లేవగానే దేవుని పాదముల చెంత హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవితంలో మరొక రోజు పొడిగించినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా భర్త, ఇదిగో నా భార్య, ఇదిగో నా కొడుకు, ఇదిగో నా కూతురు, అందరము నీ కృపను బట్టి సజీవులుగా ఉన్నాము అని చెప్పి ప్రార్థన చేశారా? ఎవరినాడు ప్రశ్నించుకోండి. నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి, 4వ వచనము, నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు. నువ్వు మహాపరిశుద్ధుడవు, నువ్వు ఆది, నీవే అంతం. ఆది నుండి కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 6000 సంవత్సరాలు అయిపోయినా కానీ పరిశుద్ధుడు, 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 అంతటి పరిశుద్ధుడు. కాబట్టి చెడుతనమును చూచి ఆనందించే దేవుడవు కాదు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నువ్వు, అందరు చెప్పండి, నశింపజేయదువు. పైకి వేషధారణ కపటము చూపి లోపల మనుషులను హత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే ప్రభువా, ఈ మాట మనందరము గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్పాలి. అటువంటి వాడిని నేను కాదయ్యా, అటువంటి దాన్ని నేను కాదయ్యా. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ఎప్పుడా నా ప్రభు ఒకరోజు పొడిగించాడు, మరొక రోజు పొడిగించాడు, మరొక రోజు పొడిగించాడు. అలాగా 10, 20, 30, 40, 50, 60, 70, 80 పొడిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు తెల్లవారుద్దా, ఎప్పుడు నా ప్రభువును స్తుతించాలా అని నేనైతే నీ యొక్క కృపా కనికరములను బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి నీ పరిశుద్ధాలయము చూసి నమస్కరించేదను. అలాంటి సాక్ష్యము, అలాంటి జీవితం మనకు కావాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 3 ఆకాశాలు ఉన్నాయి, అవి నిన్ను పట్టుజాలవు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, భూమి నీ పాదపీఠము. నువ్వు భూమి మీద కూర్చుంటే ఆకాశాన్ని దాటిపోయావు. నీ పాదాలు పెట్టుకునే స్థలము భూమి. దేవా, మమ్మలను ప్రేమించావు, మమ్మలను కరుణించావు, మమ్మలను కటాక్షించావు. భూమి మీద మా ఆయుష్కాలం పొడిగించావు. ఇన్ని సంవత్సరాలు రోజుకు 3 సార్లు చొప్పున ఆహారం ఇచ్చావు, తాగడానికి నీళ్ళు ఇచ్చావు, పీల్చుకోవడానికి బతకడానికి ఆక్సిజన్ ఇచ్చావు, సూర్యరశ్మి ఇచ్చావు, రోగాలు రాకుండా కూర మొక్కలు ఇచ్చావు, మాంసాహారం ఇచ్చావు, స్థలాలు ఇచ్చావు, గృహాలు ఇచ్చావు, క్షేమం ఇచ్చావు. కరోనా వైరస్ టైంలో తెగులు
మా గుడారములకు సమీపించకుండా అగ్ని ప్రాకారముగా మాకు నావు నాయన. స్తోత్రం 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 హల్లెలూయా. ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతమంది శత్రువుల్ని మెప్పించారు, ఎంతమంది నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. నువ్వు నాశనమయ్యావా? ఆయన ఆపద సమయంలో ఆయన నీ మీద తన రెక్కలు కప్పాడు. ఆయన నీ కొరకు ఆఖరి బట్టు వరకు రక్తము కట్టాడు. నీ దగ్గరకు వస్తే చాలు మా చరిత్రలన్నీ తీరిపోతాయి ప్రభా. మనపూర్వకంగా పాడదాం. నూతనమైన 10వ నెలలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు నీ పాదాలకు వందనాలయ్యా అని కృతజ్ఞత హృదయము కలిగిన వారు నేటి దినమున నీ పాదాల చెంతకు వచ్చాం. మా శక్తి కొలది నీవు ఆత్మయే ఉన్న దేవుడవు కాబట్టి వీలైనంత మట్టుకు ఆత్మతోనూ సత్యముతోనూ స్తోత్ర గీతాలు పాడి నిన్ను చేతులెత్తి స్తుతించి ఆరాధించి నీ మంచితనము ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకొని నువ్వు మమ్మల్ని చూచావు. నువ్వు అతి త్వరలో రాబోతున్నావు. ఈరోజు మీ స్వరము మాకు వినిపించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి యేసయ్య నామంలో వచ్చిన మీ అందరికీ శుభం కలుగును గాక.
కీర్తనల గ్రంథము 2వ కీర్తన తీయండి. 8వ వచనము. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. చాలు. ఇప్పుడు ఈ మాటలు అందరు కలిసి నాతో చెప్తారా? నన్ను నీవు అడుగుము, నేను నీకు ఇచ్చేదను. ఇంకోసారి, నన్ను నీవు అడుగుము, నేను నీకు ఇచ్చేదను. మన ఇంటి పొరుగు వారిని అడిగితే ఇవ్వలేకపోవచ్చు, మనం అడిగింది వారు ఇవ్వలేకపోవచ్చు, వారి దగ్గర ఉండకపోవచ్చు, మనం అడిగింది ఆ స్తోమత వారు లేకపోవచ్చు. మనం అడుగుతుంది, మనతో వాగ్దానం చేసింది ఎవరంటే, ఆకాశములు మహాకాశములు కలుగునుగాక అని కలుగజేసిన వాడు. వెలుగు కలుగునుగాక, సముద్రములు, నదులు, జలములు కలుగునుగాక, కొండలు, పర్వతములు, లోయలు కలుగునుగాక, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు కలుగునుగాక. నా బిడ్డలు నిరంతరం బ్రతకాలంటే ఆక్సిజన్ వాయువు కలుగునుగాక. ఎటు నుండి ఎటు పోతుందో తెలియదు. మన జుట్టు ఎగిరిపోతుంటే, వస్త్రాలు చున్నీలు అవి ఎగురుతుంటే, ఓహో ఇటు నుండి ఇటు గాలి తోలుతుంది కాబోలు అనుకుంటాం. ఆ దేవుడు మందిరములో నీకు 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 60 మందో 65 మందో ఉన్నారు. ధైర్యంగా బ్రతుకుదాం. నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. కాబట్టి ఇప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే, ఒక పేపర్ కాదు, తెల్ల పేజీలు కలిపి ఒక పిన్ పెట్టుకొని, నన్ను అడుగుము అన్నావు కదా, ఇంకా చివరి నుంచి రాస్తారు. కొన్ని వేల పాయింట్లు రాస్తారు. అది కాదు, ఏది అడిగితే అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా లేడు. ఏమిస్తానన్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయము ముందుగా తీసిన వారు స్పష్టంగా చదవాలి. 3వ వచనం చదువుదాం. మీరు అడిగినను మీ భోగభాగ్యముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు. కానీ కాబట్టి మీకు ఏది దొరకలేదు. 10 పేజీల్లో రాశావు కదా అడగమన్నామని. నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను. ఇదే సందు. రే పెద్దబాయ్, కొట్టుకెళ్ళి 10 పేజీలు తెల్ల పేపర్లు తీసుకురా. 1, 2, 10,300 పాయింట్లు రాస్తాం. ఏమీ నీకు ఇవ్వట్లా, నాకు ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు? మీరు అడుగుతున్నది కేవలము మీ భోగము కొరకే. భూమి మీద బ్రతుకుతున్నది వారికంటే నేను గొప్ప, వాళ్ళ పిల్లల కంటే నా బిడ్డలు గొప్ప, వాళ్ళకంటే మేము గొప్ప ఇంట్లో ఉంటున్నాం. వాళ్ళ టీవీ గాడిద గుడ్డు ఎంత, మాది ఇంత వెడల్పు. అందుకు అడుగుతున్నారు. కానీ నా బిడ్డలందరూ రక్షణ పొందాలి, నా బిడ్డలందరూ, నా కుటుంబం అంతా నీ రక్తపు కోటలోనే నివాసం చేయాలి. ఈ లోక మాలిన్యము నా బిడ్డలకు, నా కుటుంబములకు అంటకూడదు. నీరు గట్టిన తోట వలె ఎప్పుడు మేము నీ మందిరములోనే ఉండాలి. ఒలీవ మొక్కల వలె నా బిడ్డలు నా బల్ల చుట్టూ, భోజన బల్ల చుట్టూ ఉండాలని ప్రార్థన చేసావా? నేను మీరెలాగైనా సావండిరా, ఏ దేవతనైనా పూజ చేయండిరా, ఎక్కడికైనా కొబ్బరికాయలు కొట్టండిరా,
ఎక్కడికైనా మునగండ్రా, మాకు సంబంధం లేదు. నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం. అది మొదటి ప్రయారిటీ మన ప్రార్థనలో. నీ బిడ్డలందరూ రక్షించబడ్డారా? మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీ తల్లిదండ్రులు రక్షించబడ్డారా? నీ అన్నదమ్ములు రక్షించబడ్డారా? నీ అక్కచెల్లెలు రక్షించబడ్డారా? వారు ఏదైనా ఒక చర్చికి వెళ్తున్నారా? వారి జీవితాలు సమర్పించుకుంటున్నారా? యేసు ఎవరో తెలుసా? వాళ్ళకి పాప క్షమాపణ అంటే తెలుసా? నమ్మి బాప్తిస్మం అంటే తెలుసా? 2 అంతస్తులు కట్టుకున్నామయ్యా, 3 అంతస్తు కూడా కొంచెం ఒక 5-6 లక్షలు సహాయం చేయి. ఎందుకు ఇస్తాడు? ఎవడు దేవుడు. ఇవ్వకపోగా సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకములతో కాల్చి నాశనం చేశాడు. నేటికి ఆ ప్రాంతంలో ఐడెంటిఫై చేసిన వారు ఇనప ముక్కలతో అట్లా లేపుతుంటే నేటికి పొగలొస్తున్నాయి. 5,000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. సల్ఫర్ దానిలో నేటికి మండుతూనే ఉంది. దేవుని ఉగ్రత ఎంత భయంకరమో చూడండి. ఏమంటున్నాడు యాకోబు భక్తుడు? మీరు అడుగుచున్నారు కానీ ఎందుకోసం అడుగుతున్నారు? మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి. ఫస్ట్ దేవునికి ఇష్టమైంది ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన చేసింది ఏమిటి, ఆయన కొరకు మనం ఎలా బ్రతకాలి, అది ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెదక. ఇవన్నీ మీకు కావలసి ఉన్నదని పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మనలో కార్య సాధకమైన తన శక్తి, దేవుని యొక్క శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. చూడండి, నాకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించండి, నాకు కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, నన్ను తీసుకెళ్ళండి అక్కడికి అని ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో పట్టుకొని రికమెండేషన్ తీసుకొని వెళ్ళాము సీఎం గారి దగ్గరికి. వెరీ గుడ్. ఏమయ్యా, ఏ ఊరు నీది, ఎందుకు వచ్చి నేను నీకేం చేయాలి అంటే, ఒక 10 రూపాయలు ఇప్పించండి సార్, టీ తాగాలి అని అడుగుతామా? ఆయన శక్తి సామర్థ్యములను బట్టి అడగాలి. సీఎం ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, కోట్ల 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 బడ్జెట్ గవర్నమెంట్కి ఉంది. ఆయన పర్సనల్గా ఆయన దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, ఆయనకి చాలా ఆస్తులు ఉంటాయి. మనం పోయి ఏమన్నాలంటే, అయ్యా అక్కడ 100 ఎకరాలు భూమి ఖాళీగా ఉందంట, తమరు దయ చూపితే ఆ 100 ఎకరాలు నాకు ఇప్పించండి సరసమైన రేటుకి అని అడగాల. అది ఆయన స్తోమత. అది పోయి ఏమయ్యా ఏంటి నిన్న వచ్చావంట, మొన్న వచ్చావంట, మీ ఎంపీ గారు చెప్పాడు, మీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏం చేయాలి నీకు, 10 రూపాయలు ఇప్పించండి. ఎంత దరిద్రంగా ఉంటుంది. ఆకాశములు సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి ఏమడగాలంట? తన సామర్థ్యం చొప్పున. తన సామర్థ్యం ఏంటి? నువ్వు ఎంత అడిగితే అడుగు వాటికంటే, ఊహించేదానికంటే అత్యధికం ఇవ్వగలిగిన ఆయన శక్తిని బట్టి అడుగు. అంతేగాని అయ్యా ఈరోజు 3 సార్లు నేను నా కుటుంబం అన్నం కూర తినేటట్టు భాగ్యం దాయి, అదేం కోరిక? ఆయన దృష్టికి నమ్మకంగా బ్రతుకు. ఆయన యొద్ద నుండి పెద్ద
పెద్దవి అడగాలంట. ఆయన యొద్ద నుండి పెద్ద పెద్దవి మనం విశ్వాసంతో పొందుకోవాలంట. మన దేవుడు ఆకాశము మహాకాశములు పట్టజాలన్నవాడు. అడుగు, నేను నీకు ఇస్తా. న్యాయమైన అడుగు, లగ్జరీ కోసం అడగొద్దు. అందుకే లూకా సువార్త చూద్దాం ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయము 'నేను చదువుతున్నాను చూడండి. బైబిల్ ఉన్న వారు అందరు తీయండి. అందుకు ఆయన సామర్థ్యమును బట్టి అడుగు. ఆయన ఎటువంటివాడంటే నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన వాడు. స్తోమతను బట్టి అడుగు. అందుకు దీనికి ఉదాహరణగా 5వ వచనం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ మాటలు చెప్పాడు. మరియు ప్రభు అయిన యేసు వారితో ఇట్లన్నో, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా, అతడు అడిగినవాడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినన్ని ఇచ్చును అని మీతో నేను చెప్తున్నాను. అటువలే మీరు కూడా అడగండి. మనుషులకే ఒకసారి అడుగుతాం, రెండోసారి అడుగుతాం, ప్రార్థన చేయించుకుంటాం, జవాబు రాదు. నువ్వు ఎంత పరిశుద్ధుడు కాబట్టి, ఎంత నీతిమంతురాలు కాబట్టి, ఆయనంటే ఎంత భయం కాబట్టి, ఎన్నిసార్లు పరిగెత్తుకుంటూ వస్తావు కాబట్టి నువ్వు అడగగానే ఇస్తాడు ఆయన. పరీక్ష చేయటానికి కొంతసార్లు ఆలస్యం చేస్తాడు. ఈ పాస్టర్లో పసలేదు. హైదరాబాద్ పోదంప, అక్కడ పసగలిగిన పాస్టర్లు ఉన్నారు. ఆయన నెత్తి మీద తైలాభిషేకం చేస్తాడంట. నీకు ఎటువంటి మనసు కావాలంటే, ఇప్పుడు యేసయ్య చెప్పింది, ఒక స్నేహితుడు ఉన్నాడు, అతనింటికి ఆయన స్నేహితుడు వచ్చాడు. ప్రయాణం చేస్తూ రాత్రి పాపం 11:30 12 వాళ్ళు తిన్నారు, పడుకున్నారు. ఎవరు ఏంటి ఈ టైంలో? అయ్యా, నేను నరసింహారావుని. అవునా? వరే ఇప్పుడు వచ్చావేంటి? ఊరి నుంచి వస్తున్నాను రా. ఇప్పుడు కొంచెం మరి 3 రొట్టెలు ఉంటేవా, నా భార్య పిల్లలకి ఆకలి అవుతుంది. కుదరదా? ఇట్లా కుదరదు, ఇప్పుడు కుదరదు. సారీ రా నరసింహారావు, నేనేమని చేయలేను. నా పిల్లలు నా పక్కనే పడుకొని ఉన్నారు, వాళ్ళు నా మీద కాళ్ళు చేతులేసి పడుకున్నారు, వాళ్ళు చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ నేను కుదరదు అన్నా కానీ సిగ్గుమాలి అలా అడగాల దేవుని దగ్గర. 2 సార్లు అడిగాను, ఇస్తే లేకపోతే లేదు, ఇంకో చర్చికి పోతాం. చండాల బుద్ధి అది. దేవుడిచ్చే వరకు యెహోవా విజ్ఞాపన కర్తలరా, ఆయనను పడుకోనియద్దు. అనుభవం నాకు తెలుసు. మా చిన్నమ్మాయి ఒక్కటి అడిగిందంటే ఇక చచ్చానే, అనకూడదు. ఇంకా ఏం లేదు, పెద్ద పెద్ద కోరికలేం కాదు. పెన్సిల్ డాడీ ఇలా ఉంటుంది, దానికి ఎరేజర్ ఏమో ఇక్కడ ఉంటుంది, దాన్ని ఏమంటారు అమ్మా, షార్ప్నరు అక్కడ పక్కనే ఇస్తారు,
తీసుకొని వస్తా. ఓకే, ఖచ్చితంగా బయటికి వెళ్ళే పని ఉందిలే, తీసుకొస్తా. అయిపోయింది కదా. మళ్ళీ 2 నిమిషాలకు వచ్చింది. డాడీ చెప్పాను కదా, పెన్సిల్ ఏదో, షార్ప్నర్, ఎరేజరు గుర్తుందమ్మా. బట్టలు వేసుకొని మళ్ళీ అలా పోయొద్దు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ, డాడీ గుర్తుంది కదా, అమ్మో నీకు దండం పెడతాను ఏకమని బట్టలు వేసుకొని పోవటమే. అలాగ చాలాసార్లు జరిగింది దాని విషయంలో. పట్టుకుంటే వదలదు. ఆమెకు ఎటు సిగ్గులేదు, నాకన్నా ఉండాలి కదా. దేవుని దగ్గర అలా అడగాలంట. ఇస్తావా సస్తావా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? అడుగు వాటికన్నా ఊహించు వాటికి. ఎందుకంటే ఆయన అంత సామర్థ్యం కలిగిన వాడు. ఆయన దగ్గర పోయి 1 కిలో బియ్యం ఇస్తాయా అని అడగకూడదు. పెద్ద రేంజి. కాబట్టి కుదరదురా, పిల్లలు పడుకున్నారు ఏమనుకోబాక, రేపు పొద్దున్నరా 3 కాకపోతే 6 రొట్టెలు ఇస్తా. కాదు, ఇప్పుడు నా స్నేహితుడు మార్గంలో వచ్చి నా దగ్గర నన్ను పాపం అడుగుతున్నాడు, నాకు ఇంకా వేరే ఎవరు లేరు నువ్వు తప్ప, అందుకని నువ్వు అరే ఇవా, ఒరే 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 ఇల్లు రాకూడదు, ఒరే ప్లీజ్, అరే అరే అయ్యో ఇంకెప్పుడు రానులేరా, ఒరే ఒరే. బా, ఖచ్చితంగా లేచి ఇవ్వడా? అది యేసయ్య చెప్పాడు. యేసయ్య దగ్గర నుంచి ఏదైనా పొందాలంటే, చిన్నప్పుడు పిల్లలు వాడుకునేటప్పుడు జిలేబీ తీసుకొని తింటున్నప్పుడు, అరే కట్టబెట్టు అంటే, ఇందాక నువ్వు పెట్టావా? ఇందాక నువ్వు పెట్టావా? నేను పెట్టను. అరే అదే ఈసారి కొనుక్కున్నప్పుడు పెడతా. పెట్టవా? అబ్బాయి 3 సార్లు అడుగుతా. ఇవన్నీ మనం దాటి వచ్చిన వాళ్ళమే కదా. ఒకసారి పెట్టవా? పెట్టనని చెప్పాను కదా. రెండోసారి పెట్టవా? పెట్టండిరా. ఫైనల్. ఇక నీ ఇష్టం, ఆలోచించుకో. ఫైనల్ కాదు. పెట్టవా? పెట్టను. ఇక నా విషయం. పెట్టలేదు కదా వాడు. కాసేపు పెరగనట్టు కూర్చొని నిలబడి కొట్టం వాడు ఇట్టనే దాకా బుద్ధి పరిగెత్తటమే. మనమైతే అట్లా 3 సార్లు బతిమలాడతాం. దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే విసుగు పుట్టేదాకా అడిగితే లేచి ఆ 3 రొట్టెలు ఇవ్వడా అని యేసయ్య చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 7:7లో కూడా మనకు ఒక చక్కని మాట, మనకు తెలిసిన మాట ఒకటి రాయబడి ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇంకొక మాట చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయమే 3వ వచనం చదువు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు అమ్మా స్తుతించబడును గాక. ఆత్మ సంబంధమైనవి ప్రతి ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహించను. చాలు నాన్న, థ్యాంక్ యూ. యేసు క్రీస్తు ద్వారా మనం ఏం అడగాలంటే, మన బిడ్డల చదువులు కాదు, మన బిడ్డ యొక్క పెళ్ళిళ్ళు కాదు, ఉద్యోగాలు కాదు, పర సంబంధమైనవి. అటువంటి అడగాలి. నేను దేవుని ఆత్మ నడిపింపు ఏమీ లేకపోయినా పర్లేదయ్యా. ఎప్పుడు వచ్చి ఈలోక సంబంధం ఉండదమ్మా, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇశ్రాయేలు ఒంటరైపోయింది. అది జకరియా గ్రంథంలో ప్రవచనం. 192 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. మొన్న యుఎన్ఓలో పాలస్తీనా సపరేట్ రాజ్యము, స్వతంత్ర రాజ్యముగా చేయాలని ఒక ప్రపోజల్ వచ్చింది. లేఖనాలే. బెంజమిన్ నెతన్యాహు నో, కుదరదు,
మా తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఈ భూమి ఇదిగో ఇంతవరకు, ఇదిగో ఇంతవరకు, ఇదిగో ఇంతవరకు, మేము వాటిని ఆక్యుపై చేసుకోకుండా ఉన్న దానిలోనే మేము ఉంటుంటే మా మీదకి ఎగబడి ఆ ఫిలిష్తీయులు, పాలస్తీనియన్స్ ఆది నుండి కూడా గొడవలే కదా. మందసం ఎత్తుకొని పోయింది కూడా వాళ్ళే కదా. 192 దేశాలు కొంతకాలం నిన్న మొన్నటి వరకు దేశాలలో క్రైస్తవ దేశాలన్నీ బైబిల్ తెలుసు కాబట్టి ఇస్రాయేల్ ఫుల్ సపోర్ట్గా ఉన్నాయి. మొన్న యుఎన్ఓలో 192 దేశాల డెలిగేట్స్ అందరూ ఉండగా బెంజమిన్ నెతన్యాహు అందరూ కూడా పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నారు. క్రిస్టియన్ కంట్రీస్ కూడా. బెంజమిన్ నెతన్యాహు అంగుళం కూడా ముట్టుకోనేను. బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతుంటే 191 దేశాలు వెళ్ళిపోయారంట. వాకౌట్. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. బెంజమిన్ నెతన్యాహు అన్నాడంట, డోంట్ కేర్. ఒక్క యుఎస్ డెలిగేట్ మాత్రమే ఉన్నాడు. అందరి పైన కానీ వెళ్ళిపోండి, మా దేవుడు నిన్ను ముట్టువాడు నా కన్నుగుడ్డు ముట్టినట్టే. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్న నా కొండలే 191 దేశాలు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. కారణం ఆయన భూమి ఆకాశములను కలుగజేసిన వాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. పొండి, లెక్కే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధ క్రీస్తు వచ్చే దినాల్లో ఉన్నాం. ఎందరు రక్షించబడ్డారు? ఎందరు దేవునితో సహవాసం చేస్తున్నారు? అంతము వరకు కాపాడుకున్నవాడే పరలోక రాజ్యం చేరబోతున్నారు. ఏదో నీకు గుర్తొచ్చినప్పుడు ఒకసారి చర్చి విజిట్ చేసి వద్దాం అన్నట్టు రాబాక. మన జీవితం ఎలా ఉండాలంటే, ఎండ వేళలో యాకోబు బావి దగ్గరికి బయలుదేరి వచ్చింది సమరయ స్త్రీ. అమ్మా, నాకు కొంచెం దాహం ఇస్తావా? ఇస్తాను, కానీ నువ్వు యూదులాగున్నారే మీరు. సమరయులమైన మాతో మీకు సంబంధం ఉండదు కదా. మీ దృష్టికి మేము అంటరాని వారం కదా. నువ్వు కనుక ఇస్తే నువ్వెప్పుడు బావి దగ్గరికి వచ్చే పని లేకుండా నేను నీకు నిత్య జీవం ఇస్తాను, జీవజలం ఇస్తాను. అయ్యా, అలాగైతే నాకు ఇవ్వా. తన చెడ్డ సాక్ష్య జీవితాన్ని బట్టి బహిరంగ రాలేక, అట్లయితే నువ్వు ఆ నీళ్ళు ఇస్తాను తప్పకుండా. మొదట నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా. మనందరి బతుకులు తెలుసు. 70 మంది ఉన్నారే, 70 మంది బతుకులు తెలుసు. నువ్వు వెళ్ళి మొదట నీ పెనిమిటిని తీసుకురా. లేదయ్యా, నాకు పెనిమిటి లేడు. ఖచ్చితంగా నిజమే చెప్పావు. ఇప్పటికి నీకు 5గురు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా 6వాడు కూడా నీ పెనిమిటి. గుండె పగిలిపోయింది. నా బ్రతుకంతా ఎరిగిన ఆ కుండ అక్కడే వదిలిపెట్టి, అది మన జీవితం. మన పాపపు బట్టుకు మందిరములో వదిలిపెట్టి నూతన స్వభావంతో మనం బయటికి వెళ్ళాలి. అటువంటి కృప మనందరికి దయచేయునుగాక. రావటం పోవటం కాదు, వచ్చినప్పుడు నీ పాపాలు ఒప్పుకో. ఆ కింద ఇక్కడే యేసయ్య దగ్గరే వదిలిపెట్టు, వెళ్ళిపో. గొప్పది. సమరయ స్త్రీ పనికి మాలింది అనుకున్నాం, కానీ ఆమె వెళ్ళి ఒక ఊరు తీసుకొచ్చింది. కాబట్టి దేవునిని ఏమడగాలి? నీవు నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదను అనే టాపిక్ కదా మనం చెప్పుకుంటున్నాం. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాం. యెరికో పట్టణంలో లాస్ట్ జర్నీ, యెరూషలేము వెళ్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన ప్రజలను పోషించిన విధము, ఆశ్చర్య కార్యములు, ఆయన బోధించే చక్కని బోధలు, ఇవన్నీ
విని తండోపతండాలుగా ప్రజలు వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఒక పుట్టు గుడ్డివాడు ఉన్నాడు. ఆ పేరు చెప్పండి. తీమై కుమారుడైన బర్తిమై. వాళ్ళకి చాలా ఈ సెన్స్ ఎక్కువ. ఏంటి, చాలామంది వస్తున్నట్టున్నారు. ఏంటి, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అనగానే ఒక 10 రూపాయలు యేసయ్యా అన్నాడా? అట్లుండాలిరా మన కోరికలు. ఖచ్చితంగా ఏది అవసరమో అతడు అదే అడగాలనుకున్నాడు. అయ్యా, ఈరోజు అడుక్కునేటట్టు యేసయ్య నా తల మీద ప్రార్థన చేయి. ఎప్పుడు చూసినా 20 రూపాయలు తప్ప ఎక్కువ రావట్లేదు. ఒక్కసారి ఒక 1000 రూపాయలు ఎటు వచ్చేటట్టు ప్రార్థన నా మీద తల మీద చేయొచ్చు ప్రార్థన అడిగాడా? ఏమిటది అనగానే లంకించుకున్నాడు. నజరేయుడైన యేసు ఈ మార్గమున వచ్చుతున్నాడు అనగానే నజరేయుడైన యేసు అన్నాడా? దావీదు కుమారుడైన యేసు. విన్నాడు యేసయ్య గురించి. ఇంకా పవర్ఫుల్ మాట, దావీదు కుమారుడైన యేసు. దావీదు అంటే దేవునికి అలా ఇష్టం. అలా పిలిస్తే దేవుడు చాలా ఉబ్బి తబ్బిపోయిపోతాడు. దావీదు కుమారుడా అనగానే దెబ్బకి సైలెన్స్. ఇంతమంది బుద్ధి ఉందా లేదా? 1000 మంది నడుస్తుంటే నీ గొంతు అక్కడే పడుతుంది. గుడ్డోడా అనుకొని ఉంటారు. ఎంత గుడ్డోడైనా, ఎంతమంది ప్రార్థన చేసినా హృదయపు లోతులలో నుండి వచ్చే కేక మాత్రము ఒక్కడు గొడ దాటకుండా యేసయ్యను నిలబెట్టేస్తుంది. ఆగిపోయాడు ప్రభు. అందరు ఆగిపోయారు. ఏంటి ప్రభు ఆగిపోయాడు? అతన్ని రమ్మని పిలువు. ఇదిగో ఇందాక తెచ్చారు కదా, బుద్ధి లేనోడా ఎట్లా వినపడుతుంది నీ గొంతు అని. ఆయన నిన్ను పిలుస్తున్నాడు అనగానే ఏం చేశాడు చెప్పండి? ఇందాక సమరయ స్త్రీ ఏం చేసింది? కుండ అక్కడే వదిలేసింది. పాట బతుకు. ఈ బర్తిమై ఏం చేస్తున్నాడు? ఆ గుడ్డ ఇసిరేసాడు. అడుక్కునే గుడ్డ, డబ్బులు వేసేవాడు. దిగ్గున లేచే, అసలు నాకు ఇంకే గుడ్డతో పని లేదు. యేసయ్య అడుగుతున్నాడు ఎరగనట్టు, నేను నీకు ఏం చేయగోరుతున్నావు? రోజు 20 రూపాయలు వస్తున్నాయ్యా, ఈరోజు 1000 రూపాయలు వచ్చేటట్టు నన్ను దీవించవా అడిగాడా? చూడాలి, నాకు దృష్టి దయచేయి. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసం చొప్పున. 1000 రూపాయలు ఇచ్చా అంటే 2000 ఇచ్చేటప్పుడు ఇంక పోయి అడుకోరా, అక్కడ కూర్చోనేవాడే. న్యాయమైనవి అడగాలి, ప్రాముఖ్యమైనవి అడగాలి, కుటుంబమునకు దీవెనకరమైనవి అడగాలి. నీ విశ్వాసం చొప్పున. కళ్ళు తెరువు అనగానే కళ్ళు తెరిచి మొట్టమొదట ప్రభువునే చూచాడు. ఆ తర్వాత సంకలు కొట్టుకుంటూ ఇంటికి పరిగెత్తాడా? యేసునే వెంబడించాడు. అది దేవుడు మన యొద్ద నుండి కోరుతున్న కోరిక, జీవితం. నీవు చేసిన ఉపకారములను
విస్తార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా ఫలమైన నా దేశముకు కన్నులు మోయండి, ప్రార్థన చేస్తున్నాం. సర్వలోకనాథుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు దావీదు కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆకాశములు మహాకాశములు పట్టజాలని తండ్రి నీ పాదాల చెంత నీ బిడ్డలమున్నాం. అల్పులమయ్యా, ఏ యోగ్యత లేదు, మాలో ఏ మంచి లేదు, ఏ అర్హత లేదు. ఇంతలో కనబడతాం, మరింతలో మాయమైపోతాం. అటువంటి మమ్మలను ఎంతగానో ప్రేమించి మా జీవిత యాత్రలో క్రీస్తువైన నీ వైపు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ సాగిపోతే భాగ్యము, ధన్యత మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. 2025 సంవత్సరంలో చెట్టునకు మంచు ఉన్నట్లు ఉంటాను అన్నావు, 10వ నెలలో కృపతో మమ్మలను ప్రవేశపెట్టావు. ఇంకొక 2 మాసాలు ఉంటే 2025, 26 అప్పుడు నాయనా అంతము అతి సమీపంలో ఉందని వార్తలు వినపడుతున్నాయి. అంచె దినములలో అపాయకరమైన కాలములో నా స్వకీయ జనాంగం అన్నావు. ఆ జనాంగమైన ఇశ్రాయేలు ఒంటరిదైపోయింది. అంటే సంఘం ఎత్తబడబోతుంది, అబద్ధ క్రీస్తు ఎంటర్ అవ్వబోతున్నాడు. చివరి ఒడ్డు మీద ఉన్నాం. పడితే అటు నిత్య నరకము, అటు లేదు అటు పడితే నిత్య జీవం. మాతో ఈరోజంతా మాట్లాడేవయ్యా, మాకు జ్ఞాన హృదయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారి హృదయ వాంఛలు తీర్చబడును కాక. నా ప్రభువా, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యము చేరే భాగ్యం దయచేయండి. నిన్ను వెతికితే, నీ రాజ్యంను వెతికితే ఎవరెవరికి మందిరంలో ఉన్న వారికి ఏవి కావాలో నిశ్చయమందిరంచే దేవుడు అని నమ్ముతూ అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనందరకు సకల పరిశుద్ధులకు రాకడ పర్యంతరం తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్.